నమస్కారం. ఈరోజు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకమైన వట్టేం వెంకటాద్రి రిజర్వాయర్ గురించి తెలుసుకుందాం. నాగర్ కర్నూల్ జిల్లా బిజ్నేపల్లి మండలం వట్టేం గ్రామం సమీపంలో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మూడో ప్రధాన జలాశయం. ఈ రిజర్వాయర్కు సమీపంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం పేరును పెట్టి వెంకటాద్రి రిజర్వాయర్గా నామకరణం చేశారు. సుమారు 16.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయం ద్వారా దాదాపు 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్నారు. ఏదులలోని వీరాంజనేయ రిజర్వాయర్ నుంచి కాలువలు, సొరంగ మార్గాల ద్వారా నీరు వట్టేం పంప్ హౌస్కు చేరుతుంది. అక్కడి నుంచి భారీ మోటార్ల సహాయంతో నీటిని వెంకటాద్రి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. అనంతరం ఈ నీరు కరివేన కురుమూర్తిరాయ రిజర్వాయర్కు తరలించబడుతుంది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా వట్టేం వెంకటాద్రి రిజర్వాయర్ను సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నాగర్ కర్నూల్తో పాటు పాలమూరు ప్రాంతంలోని వేలాది మంది రైతులకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి కరవు సమస్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. వట్టేం వెంకటాద్రి రిజర్వాయర్ కేవలం ఒక జలాశయం మాత్రమే కాదు, పాలమూరు ప్రాంత రైతుల ఆశలకు ప్రతీక. ఈ మహత్తర ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ సాగునీటి చరిత్రలో మరో కీలక అధ్యాయంగా నిలిచే అవకాశముంది. ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ CV క్రియేటివ్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.